గోబీ పాలక్ సబ్జీ. సామాన్లు ఎందుకు అబ్బాయి? ఇదిగో బాబాయ్, పాలు బటరు ఏంది అన్ని మసాలా ఐటమ్లు, మూకుడెక్కించు. క్రీము. ఇప్పుడు ఏది పెట్టాలి చెప్పు ఫస్ట్. పెద్ద మూకుడు పెట్టు, చిన్న మూకుడు పెట్టు. రెండు పెట్టాలనా? నూనె ఒక 8 గంటలు నూనె వేసి. నేను చాలా 8 గంటలు. నువ్వు మామూలుగా అడ్డగోలుగా వేయకు. 2, 3, 4, 5, 6, 7, 8 గరిటెల నూనె. అక్కడ కాలీఫ్లవర్ వేసి, పసుపు వేసి, తర్వాత కాలీఫ్లవర్ వేసి. ఒక పిసరు ఉప్పు తగిలించు. ఇవి వేసినాక వేయాలనా? ఒకసారి కలిపేసి వదిలేదండి. పాలు వేయి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, పాలకు వేయాలి. పాలల్లో వెల్లుల్లి పచ్చిమిర్చా? ఏది బాబాయ్? అంతే. మెల్లగా బాయిల్ అవుతుంది. పాలు పగిలిపోమంటావా? ఏం కాదు. బీరకాయలో పాలు వేసి చేయట్లే. వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి, ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత పాలకు వేసే. ఈ పాలల్లో పాలకు వేసి ఉడకబెడితే అది బ్రహ్మాండంగా ఉడుకుతుంది. కలర్ కూడా గ్రీన్ అయిపోతుంది మొత్తం. అది ఆ కూరలో కలిసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించి ఒక్కసారి. మెల్లగా కొంచెం కొంచెం పాలకు వేసుకుంటురా. పాలల్లో ఉడకబెట్టడం ఏంది బాబాయ్? వెరైటీ, నేను ఎప్పుడు చూడలే ఇట్లా. పాలక్ అన్న పదంలోనే పాల అని ఉంది కదరా. అంటే నన్ను పాలల్లో మరిగించండి అని పాలకు చెప్పుకుంటోంది. ఆ కాలీఫ్లవర్ వేగిపోయింది కదా, ఆ బేసిన్లోకి మార్చే. ఇప్పుడు ఇవన్నీ అందులో ఆ నూనెలో వేసుకుంటాం. ముందు ఉల్లిపాయలు. ఇవి బాయిల్ అవుతుంటుంది, వదిలే. కొంచెం ఉప్పు తగిలించి. ఉప్పు ఎంత వేయాలా? ఇప్పుడు ఎంత ఉప్పు వేసాం? ½ స్పూన్ వేసా. మరొక ½ స్పూన్. టమాటాలు అందులోనా? అక్కడ ఉల్లిపాయల్లో టమాటాలు,
జీలకర్ర పొడి, ధనియా పొడి, గరం మసాలా, కసూరి మేతి, మంచి ముద్ద చేసుకుంటా. పాలకు, పాలు, ఇంకా ఇంకేమైనా చేయాలి దాన్ని? వెల్లుల్లి, ఇంకేం లేదు, బ్రహ్మాండంగా. ఇదిగో వేసేయి యశానా. మంచి పాలకు ముద్ద. నేను చిన్న గిన్నె పెట్టిపోతే నువ్వు పెద్ద గిన్నె పెట్టినవా? నువ్వు నీ సైజు పెట్టావు, నేను నా సైజు పెట్టాను. బఠానీలు వేయి. లో పాలు కలపడం వల్ల పాలకులో ఎంత గ్రీన్గా వచ్చిందో చూసా. లేకపోతే ఇంత గ్రీన్ రాదా? రాదు. వేసాయి. యశానా, కాలీఫ్లవర్ వేసాయి. సగం వేస్తే చాలు క్రీమ్. ఇంకా మూత పెట్టకూడదు. ఎందుకు? ఆకుపచ్చ. ఆ స్టీల్ పాత్రలోకి మార్చిన తర్వాత వెన్న వేయాలి. ఇది ఓకేనా? కరిగిపోద్ది అదే. గోబీ పాలక్ సబ్జీ ఎలా తయారు చేస్తావు? గోబీ పాలక్ సబ్జీ ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పాలు పోసి మరిగిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, పాలక్ వేసి బాగా ఉడకనిచ్చి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత పసుపు, కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు కూడా వేసి వేగనిచ్చి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే మూకుడులో ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేగిన తర్వాత టమాటా ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలుపుకొని బఠానీలు కూడా వేసి మనం ముందుగా తయారు చేసుకున్న పాలకూర, పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి కాలీఫ్లవర్ ముక్కలు, క్రీమ్ వేసి బాగా కలుపుకొని చిన్న మంటలో ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి వెన్న వేసుకుంటే గోబీ పాలక్ సబ్జీ రెడీ.